మహాశివరాత్రి యొక్క పరమార్థాన్ని తెలుసుకుందాం. మహాశివరాత్రిలోని లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న విషయం అందరికీ తెలియదు. దాని గురించి తెలుసుకుందాం. ఇది శివరాత్రి అంటేనే ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న ఒక పండుగ అన్నమాట. శివ అంటేనే అక్షరాల కళ్యాణకారి అని, మహాశివరాత్రి అంటే నిరాకార సర్వస్వరూపుడైన శ్రీ మహాశివుని దివ్య కార్యాన్ని స్మరించుకుంటూ పరమేశ్వరుని ప్రేరణమెళ్ళే సుందర దినం అని శివరాత్రిని అంటారన్నమాట. లింగ పురాణం ప్రకారం శివుడు ప్రపంచాన్ని సృష్టించి దివ్యశక్తితో నిలబడతాడనమాట. శివలింగం పైన 3 గీతలు ఆయన త్రిమూర్తి, త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథుడని సూచిస్తాయి. శివలింగం పైన 3 గీతలు ఏంటంటే త్రిమూర్తి అని, త్రినేత్రి అని, త్రికాలదర్శి అని, త్రిలోకనాథుడని గుర్తిస్తారన్నమాట. ఇవన్నీ శ్రీరాముడు రామేశ్వరంలో, శ్రీకృష్ణుడు బృందావనంలోని గోపేశ్వరంలో శివుని ప్రార్థించారని, అందుకు గుర్తుగా అక్కడ శివాలయాలు నిర్మించారని చెబుతారు. భారతదేశంలోని 12 ప్రసిద్ధ శివాలయాలను జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పిలుస్తారు. చిదంబరంలో శివుడు నటరాజు రూపంలోని అనంత శక్తితో నృత్యం చేస్తాడు. అసాధారణ కదలికలతో చిరుతపులిలా కనిపిస్తాడు. పాములా జారిపోతాడు, ఉరుముతాడు. ఆ నటరాజే భారతీయ శాస్త్రీయ నృత్యానికి ప్రేరణ కూడాను. రమణమాజ శివుని తండ్రిగా భావించి ఆయనను వెతుకుతూ అరుణాచలం బయలుదేరారని అంటారు. వేదసార శివస్తోత్రము సూర్యుడు, చంద్రుడు, అగ్ని, శివుని 3 కళ్ళు అని పేర్కొంటుంది కూడాను. సూర్యుడు తేజవంతంగా ఉంటాడు. ఆ కాంతి వస్తువులను ప్రకాశింపజేస్తుంది. దాని విరుద్ధంగా చంద్రుడి కాంతి చల్లదనాన్ని, ప్రశాంతమైన గుణం ఉంటుంది. శివుడు తన 3 కన్నులతో ప్రపంచాన్ని చూస్తాడు. బాధలో, దుఃఖంలో ఉన్నవారు సమీపించినప్పుడు ఆయన వారికి చంద్రకాంతిని సమానమైన ఆహ్లాదాన్ని, ఓదార్పుని ఇచ్చి దృక్కును ప్రదర్శిస్తాడు. సూర్యకాంతి ఒక్క క్షణంలో ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. పరమశివుడి కర్ణ కటాక్ష వీక్షణతోనే సమకూరే జ్ఞానం జీవితానికి కొత్త వెలుగుని అందిస్తుంది. అగ్ని దహించే శక్తి కూడా ఉంది. భగవంతుడు తపస్సును భంగం కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేసిన కామధేనువు ఆయన కోపానికి బూడిదైన సంగతి అందరికీ తెలిసిందే. శ్వేతస్వతర ఉపనిషత్తు శివుడి పరమ పురుషునిగా ప్రస్తావించింది. ఆయనే సర్వోన్నత గురువు అని, దక్షిణామూర్తి అని, తాను సృష్టించిన మాయకు అతీతంగా స్వయంగా నిర్దేశించిన నియమాలతో ఈ లౌకిక ప్రపంచంలో కర్తవ్యబద్ధుడే ఉంటాడనే శివుడిని అందరూ భావిస్తారు. భక్తుడికి చిన్న ప్రార్థనగా సంతోషిస్తాడు శివుడు. ఈ విషయం పార్వతి స్వయంగా గ్రహించింది. ఆమె కూడా తన చుట్టూ ఉన్న భౌతిక సృష్టికి అతీతంగా ఎదిగి తీవ్రమైన తపస్సు సాధన ద్వారా మనసును ఆత్మతో విలీనం చేయాల్సి వచ్చింది. శివుడు 8 లక్షణాలు ఉంటాయన్నమాట. స్వయం ఉనికి, పవిత్రత, ఆత్మజ్ఞానము, జ్ఞానము, అపారమైన దయ, సర్వశక్తిమత్వము, ఆనందము, అనారోగ్యం లేకపోవడము అంటే మాలిన్యం లేకపోవడము, కరుణ ఆయన స్వభావం అన్నమాట. ప్రేమ అస్తిత్వం ఆయనకు అనంతమైన పేర్లు రూపాలుగా ఉన్నాయి. శివస్తోత్రావళి శివుడు దక్షిణాచార, వామాచార మార్గాసారంగా వర్ణిస్తుంది. ఏ విధంగానైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ రూపంలోనైనా శివుని పూజించవచ్చని స్పష్టం కూడా చేస్తుంది. అది శివుడు అన్నమాట. శివుడికి 8 లక్షణాలు ఉంటాయి. అంటే శివుడి లక్షణాలు అంటే స్వయంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటాడు, ఆత్మజ్ఞానం ఉంటుంది, సర్వజ్ఞానం తర్పుడు, అపారమైన దయ కలవాడు, సర్వశక్తివంతమైన వాడు, ఆనందమైన, అనారోగ్యం లేకపోయినా, మాలిన్యాన్ని లేకపోయిన వాడు శివుడు. కరుణ ఆయన స్వభావం. ప్రేమ అస్తిత్వం ఆయనకు అనంతమైన పేర్ల రూపాలుగా ఉన్నాయన్నమాట. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.